Let's see 12th question. What is given here? A1, A2 by 2, A3 by 2 square and so on, whatever, be a GP of common ratio 1 by root 2. So, ఈ terms అన్ని కూడా ఒక GP లో ఉన్నాయి. Common ratio is 1 by root 2. If A1 plus A2 plus and so on, A10 is 62, then A1 equals to ఎంత అని అడుగుతున్నాడు, రైట్? సో ఈ క్వశ్చన్ సాల్వ్ చేయాలంటే నీట్ గా ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు ఇచ్చిన కండిషన్ రాసుకుందాం. A1, A2 by 2, A3 by 2 square and so on, A10 by 2 power 9. ఇది జీపీలో ఉందన్నాడు. కామన్ రేషియో వచ్చేసి 1 by root 2 అంటున్నాడు, రైట్? అయితే ఇది ఇది ఫస్ట్ టర్మ్, ఇది సెకండ్ టర్మ్ కదా, సెకండ్ టర్మ్ కదమ్మా, రైట్? అయితే ఇక్కడ మనం ఇది A1 అనుకుంటే A2 by 2 అనే దాన్ని ఏమని రాయొచ్చు? A1 ఇంటూ R అని రాసుకోవచ్చుగా, రైట్? సో కెన్ ఐ సే A2 ఈక్వల్స్ టు 2A1R, రైట్? సిమిలర్గా A3 by 2 స్క్వేర్ అనే దాన్ని మనం ఏం రాయొచ్చు? A1 ఇంటూ R స్క్వేర్ రాయొచ్చు. సో A3 ఈక్వల్స్ టు A1 ఇంటూ 2 స్క్వేర్ R స్క్వేర్ కదా, అంటే A1 ఇంటూ 2R స్క్వేర్ అని రాసుకోవచ్చు కదమ్మా. ఇదేమో A1 ఇంటూ 2R అయింది, రైట్? నెక్స్ట్ సిమిలర్గా A4 చూద్దాం. A4 by 2 క్యూబ్ ఈక్వల్స్ టు A1 R క్యూబ్. సో అయిపోయింది. A4 ఈక్వల్స్ టు A1 ఇంటూ 2R హోల్ క్యూబ్. సో మనకు ఒక ప్యాటర్న్ వచ్చేసింది చూడండి, రైట్? సో నీట్గా ఒక ప్యాటర్న్ వచ్చిందిగా. సో మనల్ని ఏం అడుగుతున్నాడు ఇప్పుడు? A1 ప్లస్ A2 ప్లస్ అండ్ సో ఆన్ A3 ప్లస్ A10 అనేది 62 అయితే A1 ఎంత అని అడిగాడు. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే A1 రాసుకుంటాం, A2ని కూడా A1 లా రాసుకోవచ్చుగా ఇక్కడ. సో A1 ఇంటూ 2R ప్లస్ A1 ఇంటూ 2R హోల్ స్క్వేర్ ప్లస్ అండ్ సో ఆన్ లాస్ట్ A1 ఇంటూ 2R హోల్ పవర్ 9 అవుతుంది, ఈక్వల్స్ టు 62. ఇది ఎలా ఉంది? ఇది కూడా మనకి A1 కామన్ తీసేస్తే ఒక జీపీలా వస్తుంది చూడండి. ఓకే, సో ఆ జీపీని ఎన్ని టర్మ్స్ ఉన్నాయి? 10 టర్మ్స్ ఉన్నట్టు, ఎందుకంటే 2R పవర్ 0 అనుకోవచ్చు దీన్ని. 2R పవర్ 0 అయితేనే కదా మనకు 1 వచ్చేది. సో 10 టర్మ్స్ ఉన్నాయి ఓవరాల్గా. సో A ఇంటూ A1 కాబట్టి R పవర్ n, 2R హోల్ పవర్ n, n అంటే నంబర్ ఆఫ్ టర్మ్స్, మైనస్ 1 బై 2R మైనస్ 1 ఈక్వల్స్ టు 62. ఆల్రెడీ మనకి R అంటే ఏమి ఇచ్చాడు? 1 బై రూట్ 2 ఇచ్చాడు. సో 2R అంటే ఏమవుతుందమ్మా? రూట్ 2 అవుతుంది, రైట్? సో అప్పుడు సబ్స్టిట్యూట్ చేస్తే రూట్ 2 హోల్ పవర్ 10 మైనస్ 1 బై రూట్ 2 మైనస్ 1 ఈక్వల్స్ టు 62. రూట్ 2 హోల్ పవర్ 10 అంటే 2 పవర్ 5, 2 పవర్ 5 అంటే 32, 32 మైనస్ 1 అంటే 31. సో 31 బై రూట్ 2 మైనస్ 1 ఈక్వల్స్ టు 62. సో 2 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. A1 is 2 into root 2 minus 1. That's our answer. సో ఇక్కడ ఎక్కడ ఉందో చూద్దాం ఆప్షన్. 2 into root 2 minus 1. ఫస్ట్ ఆప్షన్ ఉందిగా, డన్.